ఎవరో దీక్ష చేస్తారు, వాళ్ళకి పోటీ దీక్ష కాదు, వాళ్ళ మనకు పోటీ కాదు. దీక్ష చేసే అర్హత వాళ్ళకి లేదు. మహిళల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి అసలే లేదు. మనం చేసే దీక్ష తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, వేధింపులు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించకపోవడం, కనీసం వాటి మీద సమీక్ష జరపకపోవడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మహిళలకు తప్పకుండా 33% రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకు కల్పించలేదో ప్రశ్నించడానికే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఈ రోజు మహిళా గోసా బీజేపీ భరోసా పేరుతో దీక్ష ప్రారంభించిన ఇలా మనం చూస్తున్నాం. ఉన్నట్టు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడులు, మహిళలు అభద్రతా భావంలో ఉన్న పరిస్థితి, 6 సంవత్సరాల మహిళ నుంచి 60 సంవత్సరాల మహిళ బయటికి వస్తే మళ్ళీ తిరిగి పోలేని పరిస్థితి. ఇవన్నిటి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారశాలి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతగతనం, మహిళల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కోపం, కసి అంతా కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని బట్టి బయటపడతా ఉన్నది. ఇలా వికారాబాద్ లో మైనర్ బాలిక మీద అత్యాచారం, నిర్మల్లో ఎంఐ పార్టీ నాయకుడు మైనర్ బాలిక మీద అత్యాచారం, నల్గొండలో అత్యాచారం, హైదరాబాద్ లో అత్యాచారం, దాంతోపాటు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడి యొక్క వేధింపు వల్ల ఇవాళ మహిళ కుటుంబం ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నది, మంత్రిలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడి యొక్క ప్రోద్బలంతో ఒక లేడీ అడ్వకేట్ ను ఏ విధంగా నడి రోడ్డు మీద హత్య చేశారు. ఇట్లా మనం అన్ని చూస్తుంటూ పోతుంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఇవాళ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 17% మహిళల మీద అత్యాచార సంఘటనలు పెరిగినాయి. ఇలా మహిళల రవాణాలో నెంబర్ 2 ఇలా తెలంగాణ రాష్ట్రం. సైబర్ క్రైమ్ లో నెంబర్ 1 మహిళల మీద జరుగుతుంది. సైబర్ నేరాల్లో నెంబర్ 1 మహిళలకు సంబంధించి వేధింపుల విషయాల్లో. ఇట్లా అన్ని విషయాల్లో ఇలా తెలంగాణలో మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దీనికి తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల మీద ఏ విధంగా వ్యంగ్యమాడతారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ చూసిన పేపర్ మనం చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఒక మహిళా సర్పంచ్ విషయంలో ఏ విధంగా అసభ్యంగా మాట్లాడాడు, ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసి ఆ మహిళను కించపరిచే ప్రదేశంలో ఆ మహిళను అవమానపరిచే విధంగా ఒక ప్రజాప్రతినిధి విషయంలో ఏ విధంగా మాట్లాడాడు ఇలా మన పేపర్ చూస్తే తెలుస్తుంది మనకు. ఆ మహిళ ఏ విధంగా ఆవేదన గురవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సర్పంచ్లు గాని, మహిళా కార్పొరేటర్లు గాని, మహిళా ఎమ్మెల్యే ఎవరైనా గాని మహిళా ప్రజాప్రతినిధులకు తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. వాళ్ళను వేధింపులకు గురి చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఇలా వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా సర్పంచ్ కనీసం ప్రోత్సాహం లేదు. సర్పంచ్ కనీసం ఫండ్స్ లేవు. సర్పంచ్ కనీసం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తలేరు. సర్పంచ్ పనులు చేద్దామంటే పనులు అయితలేవు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర పోతే, ఎమ్మెల్యే దగ్గర పోతేనే రక్షణ లేదు మహిళా సర్పంచ్లకు, మహిళా ప్రతినిధులకు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో, ఏ విధంగా మనం అవమానం గురి చేస్తారో, ఇటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఈడికి వచ్చి ధర్నా వేయాలి, మీ అయ్యా ఇంటి ముందు ధర్నా వేయాలి, ప్రగతి భవన్ ముందు ధర్నా వేయాలి, ఫామ్ హౌస్ ముందు ధర్నా వేయాలి. అట్లా ధర్నా వేస్తే ప్రజలు గుర్తిస్తారు. ధర్నా ఢిల్లీ చేస్తుంది కాదు. నీ జాగృతి సంస్థలనే మహిళలు లేరు. ఒక్కదాని ఉండవు జాగృతి సంస్థల. నీ జాగృతిలో ఇటుపక్క మహిళలు లేరు. టీఆర్ఎస్ పార్టీ గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యేలో కేవలం 4 మాత్రం మహిళలు. మంత్రి పదవిలో ఫస్ట్ టైం ఒక్క మహిళ లేదు, సెకండ్ టైం 2 మహిళలు ఉన్నారు. నీ బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 3% కూడా నువ్వు రిజర్వేషన్ అమలు చేస్తాడు మీ అయ్యా. కనీసం మీ అయ్యాన్ని పరిశీలించలేని పరిస్థితిలో నువ్వు పోయి ఢిల్లీ రాస్తే ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 1998 జూలై 13న ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఆర్జేడీ పార్టీ దీన్ని చెప్పి బయటపడేసింది. వాజ్పేయి గారి గవర్నమెంట్ 1999లో మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తే కూడా అప్పుడు కూడా ఆమోదించడం ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. 2002లో లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదింపే ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి. ఇలా 2003లో కూడా 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఇంతవరకు దాన్ని ఆమోదించే ప్రయత్నం చేయలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎందుకు ఇలా పోటీ దగ్గరగా కొడియలే?
బిల్లు ప్రవేశపెట్టని చెప్పి పార్లమెంట్ లో ఎందుకు గొడవలు చేయలే? ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయలే? మీ అయ్య ఉండే మంత్రిగా ఉండే కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మహిళా బిల్లును ప్రవేశపెట్టాలి, మా పార్టీ మద్దతు తెలుపుతుందని చెప్పి ఎందుకు పట్టాలి? మీ అయ్య పని అంతేంది? సహారా కేసులో పైసలు దుబ్బిపోవడం, పిఎఫ్ కేసులో పైసలు దుబ్బిపోవడం, ఒక్కరు కూడా పార్లమెంట్ రాకపోవడం, తెలంగాణ బిల్లు ప్రవేశపెడితేనే పార్లమెంట్ రాలే, ఫామ్ హౌస్ లో తగ్గడ ఇంట్లో పోయి తాగి ఉన్నాడు కేసీఆర్. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి మాట్లాడే మహిళా బిల్లు గురించి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎప్పుడు కూడా పోటీ దగ్గర గొడవలే, మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి చెప్పలే. తెలంగాణ రాష్ట్రంలో నీకు ఎవరు నచ్చిండు? నీ ప్రభుత్వంలో ఎందుకెలా మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయలేకపోతున్నావు? ఎంతమంది కార్పొరేట్ టికెట్ ఇచ్చినావు? ఎంతమంది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావు? ఎంతమందికి మంత్రి పదవి ఇచ్చినావు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడిన తర్వాత 11 మంది మహిళలను మంత్రులు చేశారు. ఇప్పుడు 8 మంది మహిళా మంత్రులు ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. 8 మంది గవర్నర్లు చేస్తాం 8 సంవత్సరాలు. నలుగురిని ముఖ్యమంత్రి చేస్తాం ఎన్డీఏ భారతీయ జనతా ప్రభుత్వం. ఇవాళ దేశంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటి విదేశాంగ శాఖ మంత్రి కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు, మొట్టమొదటి దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇలా నిర్మలా సీతారామన్ గారు, మొట్టమొదటి దేశ రక్షణ శాఖ మంత్రి ఇలా నిర్మలా సీతారామన్ గారు. అన్ని ఆర్మీలో కానీ అన్నిట్లో ఇలా ప్రధాన భాగస్వామ్యం ఇస్తూ మహిళలు పోటీ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా ఈ దేశానికి రాష్ట్రపతిని ద్రౌపది ముర్ము గారు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి, మీ మంత్రివర్గంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మహిళలను ప్రోత్సహించలేకపోతున్నారు? ఇవాళ పేదల స్కూళ్ళలో చిన్న పిల్లలకు కనీసం చిన్న పిల్లలకు టాయిలెట్స్ 700 మంది విద్యార్థినులు ఉన్నారు స్కూల్లో, గురుకుల పాఠశాలలో. ఒక్కటే బాత్రూమ్ లేక నీళ్లు లేక ఇలా వారానికి ఒకసారి స్నానం చేస్తున్నారు. ఇలా లేడీస్ సమస్యలు బాగుంటే పీరియడ్స్ వస్తాయి, కనీసం నాప్కిన్స్ లో వాళ్ళు స్నానం చేసే పరిస్థితి, పాత బట్టలు కట్టుకుందాం బట్టలు లేని పరిస్థితి. ఆ వాసన దానికి భరించలేక పిల్లలు చచ్చిపోతున్నారు. కుమిలి ఎందుకు బతుకున్నారు? ఆడ బతుకున్న పరిస్థితి అలా ఆ చిన్న పిల్లలు కూడా పాపలు కూడా వచ్చిందంటే ఇవాళ రాబోయే రోజుల్లో మహిళల పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో పురుగులన్నా పెడుతున్నాను, హత్య నిన్నగాక మనకి ప్రీతి హత్య జరిగింది. ఒక్కసారి ముఖ్యమంత్రి మాట్లాడాడు, ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇది పేదోళ్ళు కదా, మహిళలు కదా, మహిళలు చచ్చిపోయింది తెలంగాణ రాష్ట్రంలో, బతుకుడు అవసరం లేదని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఇవాళ ఈ హత్యల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలే? మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే 33% నా మంత్రివర్గంలో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి నిన్న క్యాబినెట్ లో నీ అయ్యా ఎందుకు మాట్లాడలేదో ఒక్కసారి కూతురు ప్రశ్నించాలి. ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది. 11 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మహిళల పేరు మీద ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో టాయిలెట్స్ నిర్మాణం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 25 కోట్ల జన్ధన్ అకౌంట్లను ఇవాళ మహిళకి ఇచ్చి ఓపెన్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 3 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మంది మహిళలకు ఇళ్లను కట్టించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది మహిళలను. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలను కించపరుచుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ప్రధాన మహిళలకి బతుకులు బర్బాద్ కావడానికి కారణమే ఈ తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాప్ వల్ల ఇలా మహిళల పుట్టులు ఇలా మహిళలు బజారు పడే పరిస్థితి, అనాథలు అయిపోతున్నారు. ఇలా మహిళల పరిస్థితి ఆగమ్య గోచరంగా అయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ బెల్ట్ షాప్ల వల్ల లిక్కర్ వల్ల ఇబ్బంది పడుతుంటే అదే లిక్కర్ దంద చేసి ఢిల్లీలో కేసీఆర్ బిడ్డ ధర్నా చేయడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటి ఇంకో కాదనే విషయం గుర్తుంచుకోండి. 40,000 కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో మద్యం వల్ల వస్తున్నది. బెల్ట్ షాపులు తీసేమని చెప్పి మహిళా మోర్చా ధర్నా చేస్తున్నది. కానీ దొంగసార దందా కేసీఆర్ బిడ్డ ఢిల్లీలో చేస్తున్నది.
దేనికోసం ధర్నా చేస్తున్నాం అంటే మా మహిళల కోసం ధర్నా చేస్తున్నాం. బెల్ట్ షాపులు రద్దు చేయం, మేము వైన్ షాపులు రద్దు చేయం, ఇంకా పెంచుతాం. ఢిల్లీలో దందా చేసిన, ఢిల్లీలో లిక్క దందా 100 కోట్లు చేసిన, ఢిల్లీలో ఉదయమే మార్నింగే ఎర్లీ మార్నింగే వైన్ షాపులు తెరిచే పరిస్థితి కేసీఆర్ బిడ్డ కోసం. ఇలా కేసీఆర్ బిడ్డ ఆదాయం పెంచుకోవడానికి వైన్స్ బంధుబాట్ల రేటు పెంచురు కేసీఆర్ బిడ్డ కోసం. అదే కేసీఆర్ బిడ్డ అంటుంది ఇలా మహిళలు తల దించుకోరు, తెలంగాణ మహిళలు తల వంచరు. ఇలా మహిళలు తల దించుకునే పరిస్థితి దేశం మొత్తం చర్చ జరుగుతున్నది. అరే కేసీఆర్ బిడ్డనట, తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డనట, కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేసుకున్నారు. వాళ్ళ బిడ్డపై మొత్తం దొంగసారా దందా చేస్తుందట, దొంగ పత్రాల దందా చేస్తున్నట్టు దేశం మొత్తం చర్చించుకుంటుంటే తెలంగాణ మహిళల కోసమే దందా చేస్తుందట కేసీఆర్ బిడ్డ చెప్తున్నది. వాళ్ళ నీ 100 కోట్లు పెట్టి దందా చేస్తున్నావు. మరి 100 కోట్లు పెట్టి దందా చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు, పాలో వడ్డీ రుణాలు 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. తీసుకురా. నీ 100 కోట్లకెళ్ళి చేసిన దందాలకెళ్ళి 4,000 కోట్ల రూపాయలు ఇలా మహిళలకు రుణాలు ఇప్పి, వడ్డీ లేని రుణాలు ఇప్పి, బాగున్న రుణాలు ఇప్పి. ఇలా దానికోసం కాదు, మహిళలు ఇల్లులోకి చచ్చిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఇచ్చింది. మీ అయ్యా ఒక్కరికి ఇల్లు ఇస్తలేడు, మళ్ళా ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తుడు. నువ్వు చేసే దండాలకెళ్ళి వాటాయి తెలంగాణ రాష్ట్రంలో పేదలకు వాటాయి, పేద మహిళలకు వాటాయి, ఇల్లు కట్టి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మహిళా టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. 317 జీవో వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి మీ అయ్య దగ్గరికి వస్తే మీ అయ్య పోలీసులతోని ఆడోళ్ళు స్టిక్కర్ పట్టుకొని కూర్చుకపోయారు. చిన్న చిన్న పిల్లలు పోలీసులు వచ్చుకపోయారు. ఆడోళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. వాళ్ళ భర్తలు ఏడుస్తున్నారు, నా భార్యను కొట్టకని చెప్పి. వాళ్ళ చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, మా అమ్మని కొట్టకండి, మా నాన్నని కొట్టకండి చెప్పి చిన్న పిల్లలు వస్తే ఏడవేంది నీ మనసు? మీ అయ్య ఏడవేడు, నీ అన్న ఏడవేడు, నీ బావ ఏడవేడు, నీ ఇంకో అన్న ఏడవేడు. ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్న అక్క చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.